వర్మ అర్జున్ చెప్పిన దాన్ని విని ఆశ్చర్యంలో మునిగిపోయుండగా అర్జున్ తనతో ఇలా అంటాడు. సరేంటి సార్ అలా బిగుసుకుపోయారు? సార్ మిమ్మల్నే. అప్పుడు ఆశ్చర్యంలో నుంచి తేరుకున్న వర్మ ఇలా అంటాడు. నువ్వు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను. నీకీ విషయాలన్నీ ఎలా తెలుసు? మీ నాన్న గురించి తెలిసిన నీకు నా గురించి తెలీదా? నువ్వు మీ తాత బ్రతికే ఉన్నారంటే మరి మీ నాన్న అమ్మ ఏమయ్యారు? ఇంతవరకు నన్ను ప్రశ్నలు వేయడం ఆపమని ఇప్పుడు మీరు మొదలుపెట్టారా? ఎందుకంతలా టెన్షన్ పడుతున్నారు? అబ్బే, అలాంటిదేమీ లేదు. ఇన్నాళ్ల తర్వాత నా స్నేహితుడి ఫ్యామిలీ బ్రతికే ఉందని తెలియగానే సంతోషంతో కాళ్ళు చేతులు ఆడటం లేదు, అంతే, ఇంకేం లేదు. ఇంతకీ నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పనేలేదు. ఆ ప్రమాదంలో కారులో వెనకాల కూర్చోవడం వలన మా తాతయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాని మా అమ్మా నాన్నలకు తీవ్రమైన గాయాలయ్యాయి. దాంతో కొనోపిరితో ఉన్న వాళ్ళిద్దరినీ ఆ లోయలోని అడవిలో వేటకు వచ్చిన వాళ్ల సాయంతో హాస్పిటల్కి తరలించారు. అలా వెళ్తుండగా దారిలోనే మా నాన్నగారు మరణించారు. కొన ఊపిరితో ఉన్న మా అమ్మ నాకు జన్మనిచ్చి తనూ మరణించింది. అలా అప్పటినుంచి మా తాతయ్య నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాడు. ఆయనే ఈ విషయాలన్నీ నాకు చెప్పాడు. మరి మీ తాతయ్య ఎందుకు తిరిగి నిన్ను తీసుకొని మళ్ళీ మీ ఊరికి రాలేదు? ఓ అదా! అసలు విషయం ఏంటంటే మా నాన్న చివరిసారిగా చేస్తున్న రీసెర్చ్లో తనకెవరో శత్రువులు ఎదురయ్యారని, ఆ రీసెర్చ్లో ఏదో గొప్ప నిధి రహస్యం దాగి ఉందని, దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొంతమంది మా నాన్న వెంట పడ్డారని చెప్పారు మా తాతయ్య. అందుకే మేమెవరో తెలిస్తే మళ్ళీ మా ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని ఆ ఊరికి తిరిగి రాలేదు. ఓహో అలాగా. మరి మీ తాతయ్య ఇన్నేళ్లలో ఏ రోజు నా గురించి నీ ముందు ప్రస్తావించలేదా? లేదు సార్, నేను మా నాన్న విషయం ఎప్పుడు మాట్లాడినా ఇది మాత్రమే చెప్పి మిగతాదంతా సరైన సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుందని అంటూ మాట దాటేసేవారు. అయితే నాకు తెలిసి అర్జున్, మీ నాన్న కనిపెట్టిన మ్యాప్ వివరాలు మీ తాతయ్యకు తప్పకుండా తెలిసే ఉంటాయి. నన్నొకసారి మీ తాతయ్య దగ్గరికి తీసుకెళ్తావా? నేను ఆయన వెంటనే కలవాలి. తప్పకుండా సార్, కానీ ఈరోజు కుదరదు. ఈవినింగ్ తాతయ్యకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. ఆయనకు అల్జీమర్స్. ఈ మధ్యన చాలా విషయాలు మర్చిపోతున్నారు. ఒక్కోసారి నన్నే గుర్తుపట్టడం లేదు. అందుకే ఆయనని రెగ్యులర్ చెకప్కి తీసుకెళ్ళాలి. మీకు ఓకే అయితే రేపు ఉదయాన్నే మా ఇంటికొచ్చి మీరు మా తాతగారిని కలవచ్చు. ఈలోపు నేను తాతయ్యకి ఈ విషయాన్ని చెప్పి మెల్లిగా వీలైనంత ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ట్రై చేస్తాను. ఓకే అర్జున్, తొందరేమీ లేదు. నువ్వు మీ తాతయ్యని జాగ్రత్తగా చూసుకో. ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక వచ్చి కలుస్తాను. పర్వాలేదు సార్, మీరు రేపు ఉదయాన్నే వచ్చేసేయండి. ఇలా తర్వాత నా ప్రాణ స్నేహితుడి కొడుకైనా నిన్ను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా సార్. సరే సార్, నాకు ఆలస్యమవుతుంది, నేను వెళ్తాను. మీరు మాత్రం మర్చిపోకుండా రేపు ఉదయాన్నే మా ఇంటికి వచ్చేసేయండి. బాయ్ సార్. పోతున్నాడనే సంతోషంతో వర్మ మొహం వెలిగిపోతూ ఉంటుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే అర్జున్ చెప్పినట్టు వర్మ తన ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి అర్జున్ ఫ్రెండ్స్ మరియు ఇంకొంతమంది ఇంటి ముందర గుమిగూడి ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాక అయోమయంతో బయటే నిలబడిపోతాడు వర్మ. అప్పుడు తను అర్జున్ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని వాళ్ళని అడగ్గా అప్పుడు సౌమ్య ఇలా అంటుంది. అర్జున్ వాళ్ళ తాతయ్య నిన్న నైట్ చనిపోయారు సార్. ఓ మై గాడ్, ఎలా జరిగింది? అసలు ఇంతవరకు నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? నిన్న నైట్ బహుశా ఆయన టేబుల్ పై ఉన్న మంచినీళ్ళు తీసుకోవడానికి లేచినట్టున్నారు. ఆ క్రమంలో బెడ్ పై నుంచి జారి కింద పడగా తలకు గాయమైంది. దాంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆ శబ్దం విని అర్జున్ తన రూంలో నుంచి అక్కడికి వెళ్లి చూసేసరికి ఆయన నేలపై నిర్జీవంగా పడి ఉన్నారు. పాపం, అర్జున్కి ఉన్న ఏకైక దిక్కు తనకి లేరని తెలిసి తను కృంగిపోయాడు సార్. ఈ పరిస్థితుల్లో తనకేం చేయాలో తోచట్లేదని మాకు కాల్ చేశాడు. మేం వెంటనే ఇక్కడికి వచ్చాం. సో సాడ్. ఇప్పుడు అర్జున్ ఎక్కడున్నాడు? పాపం, తను రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా ఏడుస్తూనే ఉన్నాడు సార్. మేమే తనను కాస్త ఓదార్చి కొద్దిగా కాఫీ తాగమని ఇంటి పెరట్లో కూర్చోబెట్టాం. రండి సార్, నేను తీసుకెళ్తాను అని అంటూ పవన్ వర్మని ఇంటి పెరటి వైపు తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లగానే అర్జున్ వర్మని చూసి లేచి నిలబడతాడు. అప్పుడు వర్మ తనని ఓదారుస్తూ ఇలా అంటాడు. ఐఎమ్ రియల్లీ సారీ అర్జున్. ఇంత సడన్గా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మిమ్మల్ని పొందాననే సంతోషంలో ఆయన్ని కలవాలని ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ ఆ దేవుడు మిమ్మల్ని నాకు దగ్గర చేసినట్టే చేసి నాకు తండ్రితో సమానమైన మీ తాతయ్యను దూరం చేసేశాడు. నీకు ఎవరూ లేరని బాధపడకు అర్జున్. నీకు నేనున్నాను. ఇక నేనే నీ ఫ్యామిలీ. బాబాయ్. అలా తనని ఓదార్చి ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ దగ్గరుండి తనే చూసుకుంటాడు వర్మ. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత
అర్జున్ మళ్ళీ కాలేజీకి తిరిగి వస్తాడు. అప్పుడు సౌమ్య తనతో ఇలా అంటుంది. ఏరా అర్జున్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను సౌమ్య. ఇప్పుడే ఎందుకు వచ్చావురా కాలేజ్కి? ఇంకొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాల్సింది. నాకొక్కడికే ఇంట్లో ఏమీ తోచట్లేదురా. ప్రతి క్షణం తాతయ్య గుర్తుకొస్తున్నాడు. ఇక్కడైతే మీరుంటారు కదా, మీతో మాట్లాడితే అలా అయినా కాస్త మనసు కుదుట పడుతుందని ఇలా వచ్చాను. మంచి పని చేసావురా. అన్నట్టు మర్చిపోయాను, నువ్వు కాలేజీకి రాగానే వర్మ సార్ నేను ఒకసారి కలవమని చెప్పారు. ముందు వెళ్ళి ఆ విషయం ఏంటో కనుక్కో. అర్జున్ ఈరోజు కాలేజీకి వచ్చాడా అని ప్రతిరోజు మమ్మల్ని సావబాదారు. మీ బాబాయ్ అబ్బాయిల బ్యాండ్ ఏంటో మాకు అర్థం కావట్లేదు, కానీ అదేందో నువ్వే వెళ్ళి కనుక్కో. ఓకేరా, నేను వెళ్ళి ఆయన కలిసి క్లాస్కి వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని క్లాస్కి పంపించేసి అర్జున్ వర్మని కలవడానికి తన క్యాబిన్కి వెళ్తాడు. తనని చూడగానే వర్మ ఎంతగానో సంతోషించి తన దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. అర్జున్, సో హ్యాపీ టు సీ యూ. నువ్వు మళ్ళీ తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను కలవమని చెప్పారంట సార్? ఏంట్రా సారని దూరం పెడుతున్నావు? నీకప్పుడే చెప్పానుగా నన్ను బాబాయ్ అని పిలవమని. నేను చెప్పినట్లు పిలుస్తావా, లేదంటే నాలుగు తగిలించమంటావా? సారీ బాబాయ్, ఏదో అలవాట్లు పిలిచేశాను. అదే ఇప్పుడు దారిలోకొచ్చావు. ఇంతకీ ఎందుకు బాబాయ్ నన్ను కాలేజీకి రాగానే మిమ్మల్ని కలవమని చెప్పారంట? ఏమీ లేదురా, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, పైగా తాతయ్య గారి కార్యక్రమాల్లో పడి నీ ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇంకా నువ్వు స్టార్ట్ చేయలేదు, అందుకని పిలిపించాను. ఇప్పుడు సమయం కూడా ఎక్కువగా లేదు. నువ్వు చెప్పింది నీ దగ్గర అర్థం కాకపోవడానికి ఏం లేదురా. నేను చేయాలనుకున్న రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇప్పుడు నీతో చేయిస్తాను. దాంతో ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. అలాగే మీ నాన్న తాతయ్యల కల కూడా తీరుతుంది. కానీ ఆ రీసెర్చ్ మనకు ఎలా సాధ్యం సార్? ఆ మ్యాప్ ఏమైందో, దాని వివరాలేంటో కూడా మనకు తెలియదు కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా రీసెర్చ్ని ముందుకు తీసుకెళ్లగలం? అక్కడికే వస్తున్నా. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనం ఒకసారి ఊళ్ళో ఉన్న మీ పూర్వీకుల ఇంటికి వెళ్తే అక్కడే మనకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీ నాన్న చివరి రోజుల్లో చేసిన రీసెర్చ్ అంతా ఊళ్ళో ఉండే చేశాడు. బహుశా అక్కడ ఆయన రీసెర్చ్కి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ ఏమైనా దొరకొచ్చు. అవి దొరికాయంటే మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఆ మాటలు వినగానే అర్జున్ ఆలోచనలో పడతాడు. అది చూసి వర్మ తనతో ఇలా అంటాడు. ఇంకా ఎక్కువగా ఆలోచించకు, మనకెక్కువ సమయం లేదు. ఇంకా నువ్వు ఒక 1 వీక్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకుంటే నిన్ను ఇయర్ ఎగ్జామ్స్ రాయనివ్వరు. అప్పుడు నీకు మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. పైగా మీ తాతయ్య నిన్ను ఆర్కియాలజీ చదివించారని అంటే బహుశా నీ ద్వారా మీ నాన్నగారి కాలని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన చివరి కోరిక కావచ్చు. ఇలా అయినా వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది. ఇటు చూడు అర్జున్, నేనేదైనా నీ మంచి గురించే చెప్తాను కదా, దయచేసి నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకో. నీలాంటి బ్రైట్ స్టూడెంట్ కెరీర్ పాడవుతుంటే నేను చూసి తట్టుకోలేను. అలాంటి కష్ట సమయాల్లో నాకు ఎంతో తోడుగా ఉన్నారు. మీ మాటని నేను ఎలా కాదనగలను? కానీ నాదొక కండిషన్. యాక్చువల్గా కండిషన్ కాదు, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది అర్జున్? ఏం లేదు బాబాయ్, నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాను. మనకు రీసెర్చ్లో ఉపయోగపడతారు. ఓస్ అంతే కదా, తప్పకుండా అర్జున్, నీ ఇష్టం, నేను కాదంటానా? అలాగే కానీ. అయితే రేపు ఉదయమే మనం ఊరికి బయలుదేరదాం. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు. అందరూ రేపు ఉదయం కల్లా రెడీగా ఉండండి, ఓకేనా? అలాగే బాబాయ్. సరే బాబాయ్, నేను క్లాస్కి వెళ్తాను, రేపు ఉదయం కలుసుకుందాం అని చెప్పి అర్జున్ క్లాస్కి వెళ్ళిపోతాడు.